వెల్కమ్ టు లీడ్ బ్యాక్. నిన్న తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమీక్షల సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలపైన ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అందులో వారు అన్నది ఏంటంటే, ఈరోజు కూడా అన్ని దినపత్రికల్లో అదే వార్త ప్రచురితమైంది. 2 అక్షరాల సీఎం అనే పదం కన్నా 3 అక్షరాల కేసీఆర్ అనే పదమే చాలా పవర్ఫుల్ అని. అయితే ఈ విషయం గురించి మనం చర్చించినప్పుడు డెఫినెట్గా 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ సాధించిన నాయకుడిగా, అదేవిధంగా సాధించిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పాటు పరిపాలించిన కేసీఆర్ గారికి ఉన్న స్వేచ్ఛ విషయంలో కానీ దేశవ్యాప్తంగా ఒక పవర్ఫుల్ లీడర్ గా ఎమర్జ్ అయినటువంటి విషయంగా మనం ఎవరం కాదనలేము. తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. సో వారి స్టేచర్ ని మనం ఎవరం కూడా తక్కువ చేసి చూడలేము, అది చూసినా చరిత్ర అంగీకరించు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవలసిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి కన్నా కూడా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అంటే కనుక అది రాజకీయ విమర్శ, రాజకీయంగా అలా అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గాని బీఆర్ఎస్ నాయకులకు గాని కేసీఆర్ పవర్ఫుల్. అదే విధంగా తెలంగాణ ప్రజలకు కూడా చాలా వరకు మెజారిటీ ప్రజలలో కేసీఆర్ పవర్ఫుల్ అనే విషయం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనం అంగీకరించాలి. అయితే ఇక్కడ వారు చేసిన వ్యాఖ్య ఏమిటంటే, సీఎం పదవి కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని. అయితే ఇక్కడే మలిదశ ఉద్యమ ప్రారంభకుడు. నా అభిప్రాయం ఏంటంటే, మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మన ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఏ పార్టీకి ఓట్లేసి గెలిపించి ఆ ఎమ్మెల్యేలు అందరు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత ఆ సీట్ లో కూర్చున్న వ్యక్తిని, ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, ఆ పదవి అనేది చాలా పవర్ఫుల్. అయితే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇది వాస్తవం. అయితే మనకు నచ్చనంత మాత్రాన ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడవచ్చు, కానీ ఆ వ్యక్తి ఉన్న పదవి హోదా ఏదైతుందో దాన్ని మనం తక్కువ చేసి చూడలేము. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులను గాని మనం తక్కువ చేసి మాట్లాడడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. అయితే రేవంత్ రెడ్డి కంటే కూడా కేసీఆర్ పవర్ఫుల్ అని అన్నా గానీ అది పెద్దగా ప్రభావం చూపించదు. కానీ ఇక్కడ సీఎం అనే పదవిని అనడం నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు అని మన అభిప్రాయం. అయితే ఇప్పుడు మనం పరిపాలన కనుక చూసుకుంటే ఆ హోదాలో ఆ పదవిలో ఉన్న వ్యక్తి చేయగలుగుతాడు, కానీ కేసీఆర్ గారు చేయలేరు కదా. ఇప్పటి వరకు రైతు బంధు రైతుల ఖాతాలో పడలేదు. కేసీఆర్ చేయగలరా అది, లేదంటే సీఎం చేయగలుగుతాడా? సో రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తేనే అమలు అవుతాయి తప్ప కేసీఆర్ ఆదేశాలు ఇవ్వలేడు కదా. అదేవిధంగా ఏదన్నా అభివృద్ధి పనులు జరగాలన్నా, ఏది జరగాలన్నా కేసీఆర్ ఆదేశాలు ఇస్తే జరగవు కదా. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే క్యాబినెట్ డిసిషన్ అప్పుడు తీసుకుంటే అప్పుడే అది సంక్షేమ పథకం గాని లేదంటే అభివృద్ధి పని గాని ఏదైనా జరుగుతుంది. అందుగురించే మనం ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, ఆ హోదా ముఖ్యం, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ముఖ్యం. సో అందుగురించే మనం ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయవచ్చు, కాంగ్రెస్ పార్టీని వారిచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాడవచ్చు, ఈ ప్రభుత్వాన్ని హామీలు అమలు జరిపే దిశగా ఒత్తిడి పెంచవచ్చు. కానీ సీఎం అనే పదవి కంటే కూడా కేసీఆర్ పవర్ఫుల్ అనడం అనేది మాత్రం ఏ రకంగానూ ప్రజాస్వామ్యంలో అంత మంచి పరిణామం కాదు. దీనిపైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లీడ్ బ్యాక్. థ్యాంక్ యూ.